నమస్తే అండి, నేను రోజా. మన దేశంలో చాలా మంది దొంగనా కొడుకులండి. ఎందుకంటే ఒక రైతులు తప్పించి చాలా మంది టైం దొరకు చూస్తారు కానీ దొరికితే మాత్రం వేసేసుకుంటారండి. ఎందుకంటే ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ కారణంగా టికెట్ రేట్లు ఎంత పెంచినారో తెలుసా మీకు? హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 18,000 అట. మామూలుగా ఉండేది 3,500, ఇంకొంచెం పెరిగితే 4,000, 4,500 అంతే. అసలు ఆఫర్లు అయితే కొన్ని సందర్భాల్లో 2,000కే వస్తాయి అన్నమాట. అలాంటిది ఒక్కసారిగా ఒక్క ఎయిర్లైన్స్ తమ యొక్క స్టాఫ్ లేకపోవడం కారణంగా ఎయిర్లైన్ వాళ్ళ ఫ్లైట్ని రద్దు చేస్తే ఒక్కసారి ఎంతంటే నిన్న మొన్నటి వరకు 2,000, 3,000, 4,000 నడిపినటువంటి టికెట్ తీసుకునేటటువంటి ఎయిర్లైన్స్ ఒక్కసారిగా 18,000 అట. మన దేశంలో నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి మహా అయితే 10,000 లోపు అవుతుంది, ఎంత దూరం పోయినా సరే. కానీ ఈ రోజున బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళడానికి, ఢిల్లీ నుంచి బెంగళూరు రావడానికి అయ్యేటటువంటి అక్షరాల ఖర్చు 37,000 రూపాయలు. ఎయిర్ ఇండియా ఇప్పుడు ఆఫర్ చేస్తా ఉంది 37,000 రూపాయలంట. ఏంటి దారుణం, ఏంటి దోపిడీ? మహా అయితే బెంగళూరు నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బెంగళూరుకి అయ్యే ఖర్చు 8,000 రూపాయలు నార్మల్ రేట్స్. ఇండియాలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 10,000 రూపాయల లోపు వచ్చేయచ్చు. కానీ 30,000, 40,000, 50,000 ఏంటో అసలుకి ఇష్టం, వాళ్ళకి ఎంత ఇష్టం వస్తే అంత రేట్లు వేసుకుంటున్నారు. ఇంత దోపిడీనా? ప్రజలంటే ఇంత అలుసా, ఇంత చులకన భావన, ఇంత దోపిడీతనమా? నిజం చెప్తున్న, దేశంలో రైతు ఒక్కడే తను పండించినటువంటి పంటకి పక్కాగా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి నువ్వు కేజీ ధాన్యం ఇంతకే కొనాలి అని చెప్పేసి చట్టం లేదు. కానీ మనం బియ్యం తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఎంఆర్పి ప్రైస్కే కొంటాం. ప్రతి వస్తువుని ఎంఆర్పి ప్రైస్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి రేట్ అది. అలాంటిది చూడండి, ఈ రేట్ చూడండి, 18,000 అట. ఇండియా మన హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి, బెంగళూరు నుంచి ఢిల్లీ రావడానికి 37,000 రూపాయలట. ఇంత దారుణంగా దోచుకు తింటున్నారు. దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఫ్లైట్ టికెట్ రేట్లు ప్రకటించినటువంటి కేంద్రం ఇండిగో సంక్షోభం వేళ టికెట్ ఛార్జీలపై కేంద్రం రియాక్ట్ అయిందనమాట. మరి ఏం చేస్తుంది? రియాక్ట్ అవ్వాలా? చాలా దారుణం అయిపోయింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరను 7,500గా నిర్ధారించింది. 500 కిలోమీటర్లు అంటే 500 కిలోమీటర్ల నుంచి లోపు ఉంటే కనుక 7,500 అనమాట. అదే 500 కిలోమీటర్ల నుంచి 1,000 కిలోమీటర్లు ఉంటే కనుక 12,000 అనమాట. అదే 1,000 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్లు ఉంటే కనుక 15,000 అనమాట. ఇక 1,500 కిలోమీటర్ల పైన ఉంటే కనుక 18,000 రూపాయలు. సో ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం తప్పు, దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్లే. నిజం, ఇది ప్రభుత్వం తప్పే. మన ఇండిగో సంస్థ తప్పు చాలా ఉంది. వాళ్ళకి ఎప్పటి నుంచే చెప్తున్నారు, కానీ వాళ్ళు చేయలేదు, సడన్గా ఆపేశారు. ఇప్పుడు నిన్నటి నుంచి రాత్రి నుంచి వీళ్ళు దోచుకు తింటా ఉంటే ఈ వజాన 18,000 అంట. హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు తిప్పి కొడితే 250, 300 కిలోమీటర్ల లోపు ఉంటుంది. దానికి 18,000 రూపాయలు. వీళ్ళే కాదు, పండగలు వస్తున్నాయి అంటే స్టూడెంట్స్ని, ఎంప్లాయీస్ని చాలా దారుణంగా దోచుకు తింటారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. చాలా దారుణంగా దోచుకు, ఇలా ఒకళ్ళు కాదండి, ఇద్దరు కాదండి. మన దేశంలో చెప్తున్నా కదా, టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళు కొబ్బరికాయ ఒక రేటు ఉంటే బయట ఇంకో రేటు ఉంటుంది అనమాట. నార్మల్గా 15 రూపాయలు, 20 రూపాయలకి వస్తే ఇక్కడ 50 రూపాయలు అనమాట. అది మరి దాంట్లో ఒక్క దాంట్లో భక్తి ఉన్నట్టు వాళ్ళు అమ్ముతారు అలాగా. ప్రతి చోట దొంగనా కొడుకులే, ప్రతి చోట దొంగనా కొడుకులే. చివరాఖరికి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటే ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నాడు. మన థియేటర్కి వెళ్తే కనుక పాప్కార్న్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతారు వాళ్ళు. వాటర్ బాటిల్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు. ప్రతి చోట దోపిడీ 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 దోపిడీ. ఈరోజు వీళ్ళు కూడా దోపిడీ అనమాట. ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి దేశంలో. మరి దీన్ని ఎవడ మార్చాలో ప్రభుత్వాలు మార్చో. ఒక ఇంత బాధ ఏమి, ఒక్కొక్కళ్ళ బాధలు పెళ్ళి అంటే ఎవడదో పాపం. ఆ పెళ్లికి వెళ్తాను కూడా లేకుండా పోయా. చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క ఏదైతే ఆ శవపేటిక తీసుకొని ఇక్కడికి వస్తే దాన్ని ఖననం చేయడానికి లేవే. ఇంకొక ఆమె చితాభస్మాన్ని కలపడానికి వస్తే అక్కడ లేకపోయా. ఇదనమాట మన దేశంలో ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఈ రోజు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఏ రేట్లు ఏంటి, ఈ 500 లోపు కిలోమీటర్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి 7,500. ఎయిర్ ఇండియా వాళ్ళు 18,000 అంత అంటున్నారు కదా. ఇప్పుడు దాన్ని కొంచెం తగ్గించినట్టున్నారు. అదనమాట సంగతి. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం మనం. విజయవాడ టు హైదరాబాద్ ఎంత అవుతుంది? ఇవి ఎయిర్ ఇండియా ఈరోజు ఉందన్నమాట 4:20కి 18,107 రూపాయలు అంట ఎయిర్ ఇండియా. ఎంత దారుణంగా రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి ఈ రోజున మన ఫ్లైట్లకు సంబంధించి టికెట్ల విషయంపై. ఇది మహాదారుణం.